అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, నీ జీవితం పండాలి అంటే నీకు పూజ వచ్చా రాదా వదిలే, నీకు వేదం తెలుసా తెలీదా వదిలిపెట్టేసేయి, నువ్వు ఉపనిషత్తులు చదువుకున్నావా చదువుకోలేదా వదిలిపెట్టేయి, రామాయణ భారత భాగవతాలు తెలుసుకున్నావా లేదా వదిలిపెట్టేయి, దక్షిణామూర్తి యొక్క మూర్తిని చూస్తూ కూర్చోవడం నేర్చుకో, అదొక్కటి నేర్చుకో చాలు. ఏమక్కర్లేదు, ఇంకా దక్షిణామూర్తిని పెట్టుకుని రోజు కాసేపు ఆయన్ని చూస్తే చాలు. మీకు నేను ఇంకా విచిత్రమైన విషయం చెప్పనా, సంటి పిల్లలు కొంచెం కొంచెం పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఇంట్లో అందమైన దక్షిణామూర్తి విగ్రహం ఉండి, విగ్రహం అంటే ఫోటో కనీసం ఉండి, పిల్లలు కాసేపు దాని వంక చూడడం అలవాటైతే మీరు చూడండి, నేను యథార్థం చెప్తున్న, పెద్దలు నిర్ణయం చేసింది, వాళ్ళు కళ్ళు తిప్పి ఆడుకుంటూ ఆడుకుంటూ పాకడం కూర్చోవడం వచ్చినప్పుడు చూసినప్పుడు వాళ్ళు నిశ్చలంగా కాసేపు ఇలా దక్షిణామూర్తి వంకే చూస్తారు. పిల్లలు చిన్నతనంలో దక్షిణామూర్తి వంక అలా ఎదురుగుండా కూర్చుని చూస్తే 2 ఫలితాలు వస్తాయి. అపమృత్యు దోషం పోతుంది, సరస్వతి కటాక్షం కలుగుతుంది. అందుకే అసలు ఇంట దక్షిణామూర్తి ఫోటో లేని ఇల్లు ఉండరాదు. అంత మంగళప్రదమూర్తి ఎవరు అంటే దక్షిణామూర్తియే. కోడలు అలా రాగానే అత్తగారు వెళ్ళిపోవలసిందేనా? అదేమన్నా మొత్తం ప్రవేశం నిష్క్రమణ? లేకపోతే ఇంట్లో ఉంటే రకరకాల మాటలా? కూతురు అయితే ఒకలా, తన తల్లి అయితే ఒకలా మాట్లాడడం, అత్తగారు అయితే ఇంకోలా మాట్లాడడం, మధ్యలో మగాడు చచ్చిపోవడం అన్యాయంగా. వాడు ఎటు మాట్లాడాడు, తల్లిని వదులుకోలేడు, భార్యను వదులుకోలేడు. పైగా ఈ దేశంలో విచిత్రంగా దేవుడు పురుషుల కంటే స్త్రీలకు కాస్త ఆయుర్దాయం ఎక్కువ పెట్టాడు. ఈ కష్టాలు పడ్డానికో ఏమిటో తెలియదు. వాడితో పాటు పోయినా గొడవ వదిలిపోయింది. ఇది ఒకటి పెట్టాడు, స్త్రీలకు ఆయుర్దాయం ఎక్కువ అండి. ఎందుకంటే నిత్యం పని చేస్తారు, ఆ పని చేయడం కారణంగా కండరాలు వంగుతాయి, లొంగుతాయి. ఆయుర్దాయం ఎక్కువ అండి, పురుషుల ఆయుర్దాయం కన్నా స్త్రీల ఆయుర్దాయం ఎక్కువ. అందుకని భర్త వెళ్ళిపోయాడు ఏదో రకంగా, ఇక ఈవిడ బడి ఏడుస్తూ ఉండాలి. ఇక్కడ సరైన ఆధారం లేకపోతే ఆ తల్లి కుమిలిపోదండి. కుర్చీలో కూర్చోవచ్చు, మంచంలో కాస్త మాట మాట్లాడాలి కదా. అమ్మ ఏం చేస్తున్నావు అని కోడలు అడగాలి, కొడుకు అడగాలి. వచ్చిన వాళ్ళు ఎవరైనా వస్తే మా అమ్మని నేను పరిచయం చేయాలి. సాయంత్రం ఆ రేసరికి ఒక నియమంగా పెట్టుకుని ఆ అత్తగారి పాదాల దగ్గర కూర్చుని అవసరమైతే ఆవిడికి పాదసేవ చేసి, అత్తగారికి మామగారికి ఏమైనా 2 మాటలు చెప్పండి, అత్తయ్య మీరు పాటలు బాగా పాడతారు, ఒక్క పాట పాడండి అని ఈ దేశంలో ఏ కోడలైనా అంటే ఆ కోడలకి నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నానమ్మా, నమస్కారం చేస్తున్నాను. నిద్రలేస్తూ శ్రీహరి 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 అన్న నామం మొదట చెప్తూ నిద్రలేచి సువాసిని మెడలో మంగళసూత్రాలు తీసుకుని కళ్ళకద్దుకుంటుంది. ఏ భర్త నా పక్కన పడుకున్నాడో ఆ భర్త నా ఆఖరి శ్వాస వరకు ఇలాగే నా పక్కన ఉండాలి, ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలి తప్ప ఇంకొకలా నా జీవితం పర్యవసానం పొందకూడదు. అలా అనుగ్రహించగలిగిన శక్తి స్వరూపానివి నువ్వే. నేను ప్రత్యేకంగా పూజ చెయ్యక్కర్లేదమ్మా, నిన్ను నమ్మి